యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్ని మార్చి చదువుకుందాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియాలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయన్ను. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయ్యున్నాడని అతని యొద్దకు వర్తమానం పంపిరి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అటు పిమ్మట ఆయన, మనము యోదయాకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా, అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరి ఒక వారం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ గుణ లక్షణాలను జ్ఞాపకం చేసుకొని హృదయమారా మిమ్మల్ని ఆరాధించడానికి, కొనియాడటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన సంఘం అంతటిని బట్టి మీకు వందనాలు. ఎవరు యథార్థంగా నీ వాక్కు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా, మీ వాక్కు చేత మా అందరినీ బలపరచమని వేడుకుంటా ఉన్నాను. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి లేఖన భాగం కొరకే వందనాలు. ఈ లేఖనాన్ని ధ్యానం చేసుకొని పోతూ ఉండగా మా అందరి ఆలోచనలు మీ మీద నిలపగలగడానికి మా అందరికీ సహాయం చేస్తూ రమ్మని, వ్యర్థమైన మాట నోట రాకుండా కృప చూపించమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయం క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం చూసే విషయం ఏంటండి అంటే, మెమరీ వర్సెస్లో చిన్నపిల్లలకు గుర్తు చేస్తారు. అతి చిన్న వచ్చినవి ఏంటో చెప్పండి అని అన్నప్పుడు యేసు కన్నీళ్ళు విడిచాను అనే మాట చెప్తారు. సో అలా మెమరీ వర్సెస్లో గుర్తుపెట్టుకోవడానికి ఈ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో దేవుడు అనుమతించే ప్రతి శ్రమ వెనక, ప్రతి కార్యం వెనక దేవుని యొక్క ఒక అదృశ్య హస్తాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి ఆరాధించబద్దులమై అవుతాం. ఈ 11వ అధ్యాయం అనేది విచారంతో మొదలవుతుంది. ఏమని రాశారు అక్కడ మొదటి వచనంలో? మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను అనే మాట. యోహాను గారు రాస్తూ ఆయన పరిచయం చేసిన పేర్లు 3. 1 లాజరు, 2 మరియా, దెన్ మార్త, తర్వాత వాళ్ళ ఊరి పేరు చెప్పాడు. ఈ ఊరి పేర్లు చెప్పిన తర్వాత ప్రతిదానికి ఒక ఆలోచన మనం ఇలా ఆలోచిద్దాం. బేతనియా ప్రాంతం కొండ మీద ఉన్న ప్రాంతం అయితే, ఆ ప్రాంతం ఈ ముగ్గురు కుటుంబం అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ తమ్ముడిని. ఆ కుటుంబానికి బాగా సుపరిచితమైన వారు ప్రభు. అలాంటి కుటుంబంలో ఒక చిన్న వార్త వినబడింది. అదేంటండి అంటే, వారి తమ్ముడు రోగి అయిన అనే మాట. ఈ సమాచారం వినిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుటుంబానికి సుపరిచితమే, వీరు కూడా ఆయనకు పరిచయమైన వాళ్ళే. ఆ పరిచయాన్ని బట్టి వాళ్ళు చేసిన మొదటి పని ఏంటండి అంటే, ఆ వార్త యేసుక్రీస్తు ప్రభువారు చేరవేశారు. 2వ వచనం చదువుదాం. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియ సహోదరుడు.
బైబిల్లో వేరొక మరియలు కూడా ఉన్నారు కాబట్టి యోహాను భక్తుడు రాస్తూ అంటున్నాడు, ఈ మరి ఎవరండి అంటే ఆయన పాదములకు అత్తర పూసి తల వెంట్రుకలతో తుడిచిన మరియ యొక్క సహోదరుడు అని చెప్పన్నాడు. ఇది పరిచయం. 3వ వచనం, అతని అక్కా చెల్లెండ్రు, ప్రభా ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. అండర్లైన్ చేసుకుందాం, నీవు ప్రేమించినవాడు అనే మాట. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడు ప్రేమించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించేవాడు. మనమందరం కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం. అదే రివర్స్లో అయితే మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడా? ఖచ్చితంగా ప్రేమిస్తారు. ఎందుకని? మనం ఆయనది విశ్వాసం ఉంచాం కాబట్టి మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉంటారు. మన పాపాలు విడిచిపెట్టి ఆయన బిడ్డలమయ్యాం కాబట్టి. ఈ మాటలో నీవు ప్రేమించిన వాడు అని ఎవరు చెప్తున్నారు? అక్క చెప్తుంది యేసు ప్రభు వారికి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించడానికి కొలమానం ఏమై ఉంటుంది అంటారు? దేన్ని బట్టి ప్రేమించుంటాడు దేవుడు? ఇంటికి రాగానే మంచిగా చూసుకున్నారైనా? ఇంటికి రాగానే మంచిగా పరిచయం చేశారైనా? అలా కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద మానవుడిగా సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన కొంతమందితో పరిచయం కలిగి ఉంది. కొంతమంది దగ్గరికి వెళ్ళాడు, కొంతమందిని కలుసుకున్నారు, కొంతమందితో మాట్లాడారు, కొంతమందిని స్వస్థపరిచారు, కొంతమందిని హెచ్చరించారు, ఇలా చేస్తూ వచ్చారు. అలాంటి ప్రజల్లో ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి యేసు ప్రేమించిన వాడు అన్నమాట. ఈ ఉదయకాల సమయాన నేను యేసుని ప్రేమించిన వాడినైతే, దేవుడు నన్ను ప్రేమిస్తే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే, మీరు దేవుడిని ప్రేమిస్తే, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి మాట, రోగం అనేది రాక మానదు. చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే, మేము చాలా ప్రార్థన చేస్తున్నాం కదా, భక్తిగా ఉన్నాం కదా, మాకెందుకు ఈ రోగం వచ్చింది అన్నప్పుడు ఇక్కడ రాయబడిన మాట, యేసు ప్రేమించిన వాడు రోగి ఆయను అనే మాట. యేసు ప్రేమించిన వాడు రోగి ఆయను అనే మాట. ఈ మాట వినిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడికి నా జీవితం పట్ల ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగంగా దేవుడు దేన్నైనా అనుమతిస్తే దాన్ని స్వీకరించగలిగే మనసు మనకు కలిగి ఉండాలి. సో కాబట్టి తర్వాత మాట ఏమన్నాడు? రోగి అన్నాడని ఆయనకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఆ తర్వాత ఒక గీత ఉంది, యేసు అది విని అన్నమాట. దేవునికి వర్తమానం వచ్చిన తర్వాత, యేసు ప్రభువుకి వర్తమానం వచ్చిన తర్వాత ఆయన విన్నాడు అనే మాట. దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో వారు వెళ్ళే పరిస్థితిని వారు వివరిస్తూ ఉన్నప్పుడు ఆయన విని దాన్ని పట్టించుకునే దేవుడు ఆయన. దేవుడు విన్నాడు అన్నమాట. వినిన తర్వాత ఏం చేశాడు ఆయన? విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని అన్నమాట. ఈ మాట జాగ్రత్తగానండి, ఇది మరణం కొరకు కాదు, మహిమ కోసమైన మాట. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, యేసు అది విని ఆయన ఇచ్చిన సమాధానం, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని అన్నమాట. మన జీవితాల్లో చాలా కాలంగా కొన్ని విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇంకెంతకాలం ప్రభు అనుకుంటాం. ప్రభు అంటున్నాడు, అది ఒకవేళ నా మహిమ కోసం వస్తే అడగడానికి నువ్వెవరు, నేనెవరు? దేవుడు అనుమతించే దాని వెనక తన యందు విశ్వాసం వచ్చిన వారి జీవితాల్లో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో, నేను అందరి గురించి మాట్లాడటం లేదు. ఒకవేళ నేను విశ్వాసనైతే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడినైతే, నా జీవితంలోనికి అనుమతించబడే విషయాల్లో ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ఉంటుంది. నా బుద్ధిహీనత వలన చేసే పనుల వలన వచ్చేదాన్ని కాదు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి కొనసాగుతున్నప్పుడు మన జీవితాల్లో ఎదురయ్యే విషయాలు ఖచ్చితంగా ఆయన మహిమ కోసం వస్తాయి. తర్వాత మాట చదువుదాం. 5వ వచనం, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. ఇందాకేమో నీవు ప్రేమించిన లాజరు అన్నారు, ఇప్పుడు ఏమన్నారు? యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అక్కడ ఎవరి వర్షంలో మాట్లాడుతూ ఉన్నారు? సిస్టర్స్ మాట్లాడుతున్నారు, అయ్యా నువ్వు ప్రేమించిన లాజరు అని. కానీ యేసయ్య ఏమన్నారు చెప్పండి? లాజరు గారినే కాదు, మార్తమ్మ గారిని, మరియమ్మ గారిని కూడా నేను ప్రేమిస్తా అన్నమాట. దేవునికి పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతం లేదు. మన దేవుడు పక్షపాతం చూపించే దేవుడు కాదు. అనేకసార్లు మనం ఏమనుకుంటామని అంటే, మనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను పక్కన పెట్టేసాడేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో అని కంగారు పడుతూ ఉంటాం.
ఇక్కడ మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా అండి? మన దేవుడు పక్షపాతం లేనటువంటి దేవుడు అన్నమాట. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు, అందరి కోసం ప్రాణం పెట్టేటువంటి దేవుడు. అది రెండో మాట. కొంచెం కిందకు వద్దాం. తర్వాత మాట, యేసు అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములుండెను. అటు పిమ్మట ఆయన మనము యోదయాకు తిరిగి వెళదాము అని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచినాడలా ఈ లోకపు వెలుగును చూసును కానీ తొట్టుపడడు అన్నమాట. సో దీనిలో ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. సో జరిగిన సందర్భం దగ్గరికి వచ్చేద్దాం మనం. ఏమన్నారు చెప్పండి? అతడు రోగి అయి ఉన్నాడు అనే సమాచారం ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభువు దగ్గరికి ఈ సమాచారం రావడానికి పట్టిన సమయం ఒకవేళ ఒక రోజు అయిపోయింది. అది వినిన తర్వాత 2 రోజులు ఆగాడు. సో మొత్తం 3 రోజులు అయినాయి. ఆ తర్వాత బయలుదేరి ఆ బేతనియా ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇంకొక రోజు పడుతుంది. మొత్తం 4 రోజులు. ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు ఏమంటాడో కొంచెం కిందకు వద్దాం. 12లో జరిగింది తర్వాత మాట్లాడతాను. 11 చదువుకుందాం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తూ ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన సమాచారం ఏంటి? యేసుప్రభువు వారి దగ్గరికి లాజరు రోగి అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయనకి, వాళ్ళకి? మన సహోదరుడైన లాజరు గారు నిద్రిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మానవత్వాన్ని, దైవత్వాన్ని ఈ వచనంలో మనం చూడగలిగితే, వచ్చిన సమాచారం ఏమో రోగి ఉన్నాడని, కానీ ఈయన మాట్లాడిన సమాచారం ఏమో నిద్రిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సార్వభౌమాధికారి మాత్రమే కాదు, సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సమాచారం పంపించినప్పుడు ఇంకా బతికే ఉన్నాడు, రోగంతో ఉన్నాడు, మేబీ లాస్ట్ స్టేజ్ అనుకోండి. ఈయనకి బయలుదేరి వెళ్ళలేదు, 2 days వెయిట్ చేశాడు, సమాచారం కూడా రాలేదు, చచ్చిపోయాడని చెప్పి. మార్గంలో ఉండగానే ఆయన మాట్లాడిన మాట, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ లాజర్ గారికి ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంది. ఏం చెప్పండి? ఆయన స్నేహితుడన్నమాట. పాపిని ప్రేమించడం మాత్రమే కాదు, పాపితో స్నేహం చేయగలిగిన వాడు మన ప్రభువు మాత్రమే అన్నమాట. ఫ్రెండ్ కెన్ షేర్ ఎవ్రీథింగ్ అన్నమాట. స్నేహితుడు తన తోటి స్నేహితుతో సమస్తాన్ని షేర్ చేసుకుంటాడు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. యేసే అంటాడు కదా, దేవుడు అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాంతో ఏదైనా దాచిపెడతానన్నమాట. ఇక్కడ రాయబడిన మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన దేవుడు దాచిపెట్టి వెతుక్కోమని పజిలేసే దేవుడు కాదు. ఆయన మన బాధల్ని షేర్ చేసుకోగలడు, మన బాధల్లో ఆదరించగలడు, మన బాధల్లో ఓదార్చగలడు. కెన్ షేర్ ఎవ్రీథింగ్ అన్నమాట. కెన్ షేర్ ఎవ్రీథింగ్. ఇలాంటి దేవుడు మన దేవుడు అనే స్పృహ మనకు కలిగి ఉంటే, మన జీవితాల్లో ఎన్నడూ కూడా లోన్లీనెస్ అనే దాన్ని దగ్గరకు రానియకూడదు. అనేక సార్లు క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో తరచుగా కనబడేది ఒంటరితనం అనే మాట. ఒంటరితనం అన్నామండి అంటే దేవుడు మనకి దూరం అయిపోయాడనే భ్రమలు జీవిస్తూ ఉంటాం. అందుకని ఒక ఆయన ఇలా చెప్పారు, దేవుడు కొంతమంది విశ్వాసుల జీవితాల్లోనంట కెమెరామెన్ లాగా ఉంటాడంట. కెమెరామెన్, నా ముందు కెమెరా ఉంది, ఆ కెమెరా వెనక ఆయన చూస్తూ ఉంటాడు, కానీ నా దగ్గరికి రాడు. ఆయన కెమెరా వెనకాల ఉంటాడు, సమస్తాన్ని చూస్తూ ఉంటాడు. కెమెరామెన్ ఎప్పుడు వస్తాడు? ఈ మైకులో బ్యాటరీలు అయిపోతే వస్తాడు, లేకపోతే అప్పుడు దాకా రాడు. ఒకవేళ ఆయన అడ్జస్ట్ చేసుకుని వస్తాడు. నేను రాగానే తమ్ముడు వచ్చాడు, మైక్ ఆన్ చేశాడు, నా ముఖానికి అడ్డం లేకుండా కింద పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాడు? అన్న రాగానే వచ్చి మళ్ళీ మైక్ మార్చి వెళ్ళిపోతాడు. ఆయన పని అంతవరకే. సో కెమెరామన్ ఏ విధంగా అయితే చూస్తూ ఉంటాడో, అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాడో, అవసరమైనప్పుడు ఏం చేస్తాడు? ఆయన కంఫర్టర్గా కూడా ఉంటాడంట. అర్థమవుతుంది కదండి? మన దేవుడు కెమెరామెన్ మాత్రమే కాదు, ఆయన కంఫర్టర్ కూడా అన్నమాట. ఇప్పటి వరకు లాజర్ గారి జీవితంలో ఆయన దూరం ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, రోగి అయి ఉన్నాడని మాట విన్నాడు. రెండో మాట, ఆయన నిద్రిస్తున్నాడని చెప్పి అన్నాడు. ఇవన్నీ కూడా కెమెరామెన్ చెప్తా ఉన్నాడు. కెమెరామెన్ ఏమంటాడంటే, మొదటిసారి నేను కెమెరా ముందు మాట్లాడింది మీటింగ్స్లో మాట్లాడటం వేరు, కానీ కెమెరా ముందు క్లోజ్ రూమ్లో మాట్లాడింది కరోనా టైంలో. అన్న పిలిచి అన్నాడు, కింద స్టూడియోలో వాకింగ్ చెబుతూ కానీ రా అన్నారు. అప్పుడు ముదినేపల్లి నుంచి వచ్చాను. అప్పుడు మాట్లాడింది నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే మొదటిసారి మాట్లాడాను కాబట్టి. కీర్తన 23 మీద మాట్లాడుకున్నాను. అప్పుడు నా ముందు ముగ్గురు కూర్చున్నారు. ముగ్గురు కూర్చుని 5, 3, 2 అంటున్నారు. వాళ్ళ చూడ ఎప్పుడు ఆపేలో తెలియదు. ఇలా అనగానే ఆపాలన్నా చెప్పారనమాట, సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు నా చూపు ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఇక మీకు అర్థమేంటి చెప్పాలంటే, యాన్యువల్ డే మీటింగ్స్లో
పిల్లోడు డ్యాన్స్ చేస్తే ఎవరిని చూస్తాడు? ఆ పక్కన కూర్చుని అన్నోళ్ళు ఇద్దరిని చూస్తుంటాడు. వాళ్ళు చెయ్యి ఎట్టంటే టూపుతారు, ఎట్టంటే టూపుతుంటారు కదా. కానీ మనం ఎవరిని చూస్తుంటాం? పిల్లల్ని చూస్తూ ఉంటాం. పిల్లల దృష్టి ఏమో డ్యాన్స్ టీచర్ మీద ఉంటుంది, మన దృష్టి ఏమో పిల్లాడి మీద ఉంటుంది. ఇదిగా చూసేది లోకం చూసేదేమో విశ్వాసిని, విశ్వాసం చూసేదేమో ప్రభు. లోకం చూసేదేమో విశ్వాసిని, విశ్వాసం చూసేదేమో ప్రభు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నన్ను మీరు 100 మంది చూస్తున్నారు, కానీ ఒక కెమెరా మాత్రం ఒకటే ఉంది. అలాగే దేవుడు ప్రతి విశ్వాసి జీవితాన్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు నా దేవుడు అనే విషయం నాకు అర్థమైతే నేను ఎన్నడూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. సో ఆ రికార్డింగ్ చేసే రోజున తమ్ముడు నా ముందు కూర్చొని ఇక వాకింగ్ చెప్తున్న తలకాయ ఉంచుకున్నాడు. అర్థం కావట్లేదా లేకపోతే నేను కంగారు పడతానని చెప్పి చూసుకున్నాను. అంటే ఆయన చూస్తే నేను కంగారు పడతానని చెప్పి తల ఉంచుకొని కూర్చున్నాడు. ఆ తర్వాత ఆయన టైం చూస్తూ ఉన్నాడు, అది నాకు తెలియదు. నా ముందు టైం కూడా పెట్టారు. ఆ తర్వాత అన్న ఎట్లా అన్నాడు. అప్పుడు నేనేం చేయాలా? అన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించాడు. అబ్బా నా కంగారు పడబాకు, ఎట్లా అంటాడు 10 నిమిషాలని, అప్పుడు నువ్వు సమాప్తి చేసుకో అన్నాడు. ఆ తర్వాత 5 అంటాడు, అనగానే కొంచెం దగ్గరికి వచ్చి అన్నాడు. ఆ తర్వాత 1, 2, 3 అనగానే ఆమె అన్నాడు. ఇది నాకు ట్రైనింగ్ వెనకాల ఇచ్చిందనమాట. సో స్క్రీన్ ముందు నేను కూర్చున్నా, నేను మాట్లాడుతూ ఉన్నా, కానీ నా భయం అంతా ఏంటి చెప్పండి? 5 అనగానే దగ్గరికి వచ్చేయాలా, 4 అనగానే ఆమె అనాలా. ఎక్కడ తడబడినా సరే కెమెరా ఆగిపోద్ది, టైం సరిపోదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన జీవితంలో దేవుని యొక్క సమయం 5, 1, 2, 4 కౌంట్ డౌన్ కదండి. కౌంట్ డౌన్ అయ్యేంత వరకు కూడా ఆయన మన జీవితాల్లో కంఫర్టర్గా రాడు. అర్థమవుతుందండి మాట. 25 నిమిషాల ఆ రికార్డింగ్లో 25 నిమిషాలు నా వైపు చూడ్డా ఆయన. ఆ 30 నిమిషాల టైం వస్తుంది కదా, 5 నిమిషాల్లో అప్పుడు తలక ఎత్తాడు, బీ రెడీ అనే మాట అనగానే 1, 4, 5, 4, 3, 2, 1 స్టాప్, అంతే. ఇప్పుడు నా ప్రశ్న, కొంతమంది జీవితాల్లో 21వ నిమిషం నడుస్తుంది, మీకు చిరాకు వస్తుంటుంది, ఎంతసేపు చూస్తాడు ఈయన? కొంతమందికి 10వ నిమిషం నడుస్తుంది, ఇంకెంతసేపు చూస్తాడు ఆయన? కొంతమందికి 5 నిమిషాలు అయింది. బహుశా మీరు వెయిటింగ్ అనుకుంటున్నాను, కానీ ఆయన వెయిట్ చేయట్లేదు. కొంతమందికి 21వ నిమిషం వచ్చింది, బీ రెడీ, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆయన మొదలు పెడితే దాన్ని పర్ఫెక్ట్గా ముగిస్తాడు ఆయన. అర్థమవుతుంది కదండి. 25 అయింది, ఎట్లా అన్నాడు, అంతే, ఫినిష్, ఆగిపోయింది కెమెరా. చివరికి ఏమనాలా? ఇది మోగుతుంది ఏంటది అన్న దగ్గర కౌంట్ డౌన్ అయిపోయింది అనుకుంటున్నారు. నేను కౌంట్ డౌన్ అయింది అనుకుంటున్నాను. టింగ్ టింగ్ అని కొడుతుంటే అయిపోయింది, ఆపేసేమన్నట్టు ఉందని. అందుకే రైట్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. సో మన జీవితాల్లో దేవుడు కెమెరామన్ మాత్రమే కాదు, కంఫర్టర్ కూడా. ఇప్పుడు ఇదన్నీ అర్థమైన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు యేసయ్య? నా స్నేహితుడైన లాజరు ఏం చేస్తా ఉన్నాడు? నిద్రిస్తున్నాడు అన్నాడా, లేకపోతే కనుమూసాడు అన్నాడా? నిద్రిస్తున్నాడు. వచ్చిన వార్త ఏమో రోగం, ప్రభు చెప్పిన మాట ఏమో నిద్ర. కిందకి రండి, తర్వాత మాట ఏమంటుందో, అతన్ని మేలుకొల్పొట్టకు వెళ్ళుదాం రండి వార్త చెప్పగా శిష్యులు ఇది అన్నారు. తర్వాత మాట 14 వచనం, కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషిస్తున్నాను అన్నారు. 3వ మాట ఏమని చెప్పండి? చచ్చిపోయాడు. సో 3 స్టేజ్లు కదా. విన్నప్పుడేమో రోగం, మాట్లాడినప్పుడేమో నిద్ర, కొంచెం దగ్గరికి వెళ్ళగానే చచ్చిపోయాడు. సో ఇప్పుడు ఆయన ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మనకి నేర్చుకోదగిన పాఠం చూద్దాం, చూడండి ఒకసారి. మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడని చెప్పాను నేను అనగానే తర్వాత మనం చూడండి ఏమంటుందాం. అతన్ని మేలుకొలప వెళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించే ఎడల బాగుపడినని. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పుకుంటారని చెప్పినది. అంటే వాళ్లకున్న అండర్స్టాండింగ్ వేరు, ప్రభు చెప్పిన మాట వేరు. కొన్నిసార్లు మన ఆలోచనల ప్రకారం ఆలోచిస్తే చాలా జటిలంగా కనపడతాయి సమస్యలు, కానీ దేవుని యొక్క ఆలోచన అద్భుతంగా వివరణిస్తుంది. అందుకనే మన జీవితాల్లో ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటుంది అని అంటే, మన ఆలోచనతో ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటే అది కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ దేవుడు చెప్పే ఆలోచన అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. ఈయనేమన్నారు? నిద్రపోతే లెగుస్తాడు, మనం వెళ్ళటం ఎందుకు? ఇది వాళ్ళ ఆలోచన. కానీ ఆయన ఏమన్నాడు? అతను మరణించాడు అన్నమాట. సో మనకున్న అవగాహన మేర మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఎదుర్కొనే ప్రశ్నలకి ఎప్పటికీ సమాధానం దొరకదు. కానీ ఎప్పుడైతే దేవుడు వెలిగింపిస్తారో, మన ఐని ఓపెన్ చేస్తారో, అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని అంటే అలా కాదు. సో దేవుడు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఇల్యూమినేషన్ ఇస్తూ ఉంటారు. ఇల్యూమినేట్ చేయకపోతే మనం ఎప్పటికి కూడా వాక్యాన్ని అర్థం చేసుకోలేము. ఇప్పుడు 3 దశలు ఉన్నాయి కదండి. ఆయన వినిన తర్వాత బయలుదేరి వచ్చే లోపల 3 సార్లు ఆయన మాట్లాడాడు, 3గురితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడు ఆయన? ఎందుకు మాట్లాడాడు ఆయన? తర్వాత మనం చూడండి ఆయన ఏమంటాడు. శిష్యులు, ప్రభువా అతడు నిద్రించే ఎడల బాగుపడినది. అంటే ఈయన తెలియదు ఆ మాట.
యేసుప్రభు తెలియదా? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని గైడ్ చేస్తూ ఉంటాం, ప్రభు నేను ఇలా అనుకుంటున్నాను, మరి ఏం చేయమంటామని. సో దేవుని గైడ్ చేయాల్సిన పనిలే, ఆయన తెలిసి ఏం చేయాలో. అనేక సార్లు సంధిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? దేవునికే ప్రసంగం చేస్తాం. దేవునికి ప్రసంగం చేసే వాళ్ళు బోలు మంది. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చారు కదా అని చెప్పి మనం అలా మాట్లాడాల్సిన పనిలే. వీళ్ళేమన్నారు, నిద్రపోతే లెగుస్తాడుగా, నిద్రపోయిందని చెప్పినోడు లెగుస్తాడని తెలీదా? సలహాలు ఇస్తున్నారు కదా. కాబట్టి దేవుడు మన సలహాలు వింటాడు, కానీ స్వీకరించకపోవచ్చు. లేకపోతే ఎప్పుడు మనం అటు ఇటు చేతులు ఆసిపోయి ఎన్ని సలహాలు ఇచ్చి ఉంటాము, పొద్దున్న లేచిన మళ్ళీ ఇదే సలహాలు ఇస్తుంటాం ప్రభుకి. రైట్? అలా చేయకండి. కిందకు వచ్చిన తర్వాత మాట ఏమన్నాడు? శిష్యులు అని కదా. తర్వాత మాట, కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు జాగ్రత్తగానండి, మరణం తర్వాత ఏమని వచ్చింది మాట? సంతోషం. ఈ గ్రాడ్యువల్గా ఈ మాటలు పక్కన రాసుకొని మీరు చదువుకోండి. రోగి, నిద్ర, మరణం, దాని సంతోషం. మరణం తర్వాత ఏం రావాలి? వాస్తవానికి దుఃఖం రావాలి కదా. మరి సంతోషం అంటాడు ఏంటినా? రైట్? అక్కడ గుర్తుపెట్టుకోండి. ఆయన అన్నమాట, మీరు మీ నిమిత్తం సంతోషిస్తూ ఉన్నాను. జరగబోయేది మన జీవితానికి మేలే కానీ నష్టం కాదు అన్నమాట. విశ్వాసీ జీవితంలో సమస్తం సమకూడి అనే మాట మనం మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు కుటుంబానికి ఇంకా ఆదరణ రాలా. ఏ కుటుంబానికి? మరియా మార్త గారి కుటుంబానికి. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. ఈ మార్గ మధ్యంలో ఆయన ఎవరిని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు? శిష్యులను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళని తరిపి చేస్తున్నాడు, వాళ్ళకి అక్కడికి వెళ్ళి వాళ్ళని కంఫర్ట్ చేయబోతున్నాడు. ఈ మధ్యలో చాలా పనులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మౌనంలో దేవుడు పని చేస్తూనే ఉన్నాడు అన్నమాట. సో ఇప్పుడు కెమెరా అక్కడ ఉంది, మీకు మనిషి కనపట్ల, కానీ ఇక్కడ కూర్చున్నటువంటి సంజు ఏం చేస్తున్నాడు చెప్పండి? వాయిస్ని ఆల్టర్ చేస్తుంటాడు, లేకపోతే దాన్ని ఏమైనా చేయాలని చేస్తూ ఉంటాడు, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, దాన్ని పట్టించుకుంటూ ఉంటాడు. కాబట్టి గాడ్ ఈజ్ ఎట్ వర్క్. మన జీవితంలో ఎదురయ్యేటటువంటి నిశ్శబ్దం దగ్గర దేవుడు పని చేస్తూనే ఉంటాడు. సో కెమెరా కనపడుతుంది కానీ మనిషి లేడు. ఏడు దేవుడు అంటే ఇగో పని చేస్తున్నాడు. అంటే సంజు దేవుడు కాదు, ఆయన పని చేస్తూ ఉన్నాడు. రైట్? ఆయన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇది లైవ్ వెళ్తుంది. లైవ్ వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా అది డిస్టర్బెన్స్ రాకూడదని చెప్పి ఎంతో కేర్ఫుల్గా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంత కేర్ తీసుకోకపోతే బయట అక్కడ ఎవరు చూస్తుంటారు కదండి. కాబట్టి చూసే మీరు వేరు, చెప్తున్న నేను వేరు, పని చేస్తున్న ఆయన వేరు, దూరంగా ఉండి చూసేవాళ్ళు వేరు. ఇంతమందిని కోఆర్డినేట్ చేసేటప్పుడు దేవుడు ఎంత మంచిగా పని చేయాలి చెప్పండి. అలాగే దేవుడు కోఆర్డినేషన్ చేసేటప్పుడు ఆయన ఆలోచనలు వేరు. అందుకని సమస్తం సమకూడి అన్నప్పుడు కూర్చున్న మనం వింటున్నాం, కింద ఉన్న వారు వింటున్నారు, బయట లైవ్లో వింటున్నారు, ఇక్కడ కూర్చుని ఆయన దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కెమెరా మాత్రం కామ్గా నిలబడి చూస్తూ ఉంది. కాబట్టి కెమెరా ఉంది కానీ కెమెరామెన్ అనుకోకండి, ఆయన వర్క్ చేస్తున్నాడు అక్కడ. సో మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు డిస్టెంట్గా కనపడుతూ ఉంటాడు దేవుడు, దూరంగా ఉన్నట్టు కనపడుతుంటాడు. బట్ ఆయన దగ్గరగుండి క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటండి అంటే, నేను సంతోషిస్తున్నాను. ఎందుకని? జరగబోయే కార్యాన్ని బట్టి మీరేమో అభివృద్ధి పొందుతుంది, విశ్వాసంలో స్థిరపడతారన్నమాట. కాబట్టి మన జీవితంలో దేన్నైతే సరిచేయాలని ఆశపడతా ఉన్నాడో దాన్ని సెటరైట్ చేసేంత వరకు కూడా ఆయన దాన్ని నడిపిస్తూనే ఉంటాడు. సరే, కిందకు వద్దాం. సంతోషిస్తూ ఉన్నానని చెప్పాను. అయినను అతని వద్దకు మనం వెళుదాము రండని స్పష్టంగా వార్త చెప్పాను. అయినను అనే మాట కదా. ఎందుకని అన్న చూద్దాం. అందుకు దిదుమ అనబడిన తోమ, ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదాము రండని తన తోడి శిష్యులతో చెప్పాను. సో ఇక్కడ ఒక పాఠం నేర్పించబోతా ఉన్నాడు. ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు యోదయ ప్రాంతానికి వెళ్తే చంపేస్తారు రాళ్లతో కొట్టి. ఇప్పుడు ఆయన వెళ్ళేది ఎందుకు చెప్పండి? రిస్క్ చేసి వెళ్ళాల్సిందే. దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల కోసం రిస్క్ చేసేటటువంటి దేవుడు. ఆయన రిస్క్ చేసుకుంటాడు ఆయన. లేకపోతే నేనేంటి, నా జీవితం ఏంటండి, నా కోసం ఆయన దిగి రావడం ఏంటి, తన పరిధి దాటి నా దగ్గరికి రావడం ఏంటి, నా పాపాల కోసం ప్రాణం పెట్టడం ఏంటి, నాకు రావాల్సిన చావు ఆయన భరించడం ఏంటి, తిరిగి లేవడం ఏంటి, ఎన్ని ఆలోచిస్తూ ఉంటే తను ప్రేమించే వారి కోసం పరిధి దాటి ఆయన వారి దగ్గరకు వచ్చి వారి కోసం వారి స్థానంలో ప్రాణం పెట్టగలిగిన దేవుడు నా దేవుడు అనే విషయం మనకు అర్థమైతే, ఇప్పుడు ఆయన అంటున్నాడు, దిదుమ ఏమన్నాడు చెప్పండి, తోమ ఏమంటున్నాడు? అయ్యా చచ్చిపోదాం రండి అన్నప్పుడు ఏం బిల్డ్ చేస్తున్నాడు దేవుడు? వారి అంతరంగంలో ఉన్న భయాన్ని తీసివేస్తూ ఉన్నాడు. సో ఒక విషయాన్ని జరిగించే ముందు ఎన్ని ప్రిపేర్ చేస్తున్నాడు? అక్కడ జరిగేదేం విన్నాడు, సో బయలుదేరి వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో ఆయన చేస్తున్న పని ఏంటండి అంటే, తన చుట్టూ ఉన్న వారిని ఆయన స్ట్రెంగ్థన్ చేస్తూ ఉన్నాడు. స్ట్రెంగ్థన్ చేయడం మాత్రమే కాదు, చూడబోతున్న దృశ్యం వాళ్ళు ఏం తెలుసుకుంటారు, ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాబోతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించడానికి మనం పదాలు వెతుక్కోవాల్సిన పనిలే.
ఈరోజు మనం వెళతా ఉన్న మార్గంలో మనం నిలబడి చూసుకుంటే, ప్రభా అనుమతించిన ప్రతి దాని వెనక నాకు నేర్పించే పాఠాన్ని అద్భుతంగా నేర్పిస్తా ఉన్నావు. నువ్వు మంచి నేర్పరివు ప్రభు, నేర్పించే దేవుడు అన్నమాట. అంత మాత్రమే కాదు, సరే వెళ్దామని చెప్పి అన్నాడు. అనిన తర్వాత 17 వచనం, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, వార్త వచ్చినప్పుడు 1 డే పట్టింది, 2 days ఆయన వెయిట్ చేశాడు, 3rd day బయలుదేరి వస్తూ ఉన్నాడు, 4th day అయింది. ఆ 3వ దినాన్న వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు. సో 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయిన తర్వాత ఏం జరిగింది? అక్కడ సమాధిలో ఉండని తెలుసుకున్నాను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం, 1 కిలోమీటర్ అనుకోండి. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉంటారు అన్నమాట. సో 1 కిలోమీటర్ దూరం కాబట్టి నడుచుకొని వచ్చేస్తారు. నడుచుకుని వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? ఓదారుస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువు వారు వెళ్తా ఉంది రిస్కీ ప్లేస్కి. ఇక్కడ కూర్చుని మన అందరం కూడా గుర్తుపెట్టుకుందాం, దేవుడు మనల్ని ప్రేమించక ముందు మన జీవితాన్ని ఒకవేళ బయోగ్రఫీ రాయడం మొదలు పెడితే ఏమైనా బయోగ్రఫీ రాసుకోవచ్చు? మన యొక్క జీవిత చరిత్ర రాసుకోవాలంటే ఏం రాయాలా? పౌలు గారు అంటాడు, నేను 5వ సంవత్సరంలో 8వ సంవత్సరంలో 4 సంవత్సరాలు రాసుకుంటూ వచ్చి నేను మంచి నిష్ట కలిగిన పరిచయుడిని, తర్వాత నేను ఎలా పుట్టాను, ఆయన నా గోత్రం అని చెప్తాడు కదా. మన కోసం రాసుకోండి 2 మాటలు ఏం రాస్తారో. కొంచెం ఎక్స్టెండ్ అయిన తర్వాత ఆయన అంటాడు, నేను హింసకుడిని, దోషకుడిని, హానికరుడిని అని చెప్పి అంటాడు. అది రాశాడు, ఆయన సాక్ష్యం. అది మన సాక్ష్యం రాస్తే ఊరికినే ఖాళీ కొన్నప్పుడు ఆ పని చేయండి, ఎందుకైనా మంచిది. తర్వాత ఎవరైనా వెలుగులో తీసుకొస్తారు దాన్ని. పూర్వం అని మొదలు పెట్టండి, మీకు ధైర్యం ఉంటే వాస్తవాన్ని రాయండి, కవర్ చేయకుండా. అది చూసి ఇంకోసారి మీరే చదువుకోండి. అలాంటి ప్రేమించగలుగుతాడు దేవుడు? అసలు అలాంటి ఆవిడని ప్రేమించగలుగుతాడు దేవుడు? అది మన జీవితాలు. అలాంటి సాక్ష్యం కలిగిన మన జీవితాన్ని ఎలా ప్రేమించగలిగాడు ఆయన? ప్రేమించడం మాత్రమే కాదు, రిస్క్ చేసాడు ఆయన కదా. కాబట్టి నా సాక్ష్యం అది, కానీ నా ప్రభు చూపించిన ప్రేమ వేరేది కదండి. నా జీవితాన్ని నా కళ్ళ ముందు చూసుకుంటే నా ప్రభు చేసిన త్యాగానికి ఏమిస్తే రుణం చెల్లిపోతుంది కదండి. ఈయనేమన్నాడు? ఆయన చనిపోయాడు, అందుకు 4 దినాలు సమాధులు నేను తెలిసాను. బేతనియ యెరూషలేం కోసేడు దూరం, అంటే 1 కిలోమీటర్ దూరం వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉన్నారు. ఓదార్చేవాడు ప్రభు మాత్రమే కదా. దేవుడు ఓదార్పిస్తే అది వేరు, మనుషులు ఓదారిస్తే ఇంక బాధ పెరుగుతూ ఉంటుంది. అయ్యో ఉంటే అంత బాగుండేదో అంటారనమాట. పోయిన తర్వాత ఎట్టుంటాడు అర్థమవుతుంది కదా. భలే విచిత్రంగా మాడుతుంటారు అనమాట. అర్థమవుతుంది ఈ మాటలు. అందుకనే యేసు ప్రభు వారు ఓదార్చేదానికంటే ముందు ఎవరు ఓదార్స్తున్నారు? వచ్చారు, గుంపు వచ్చారనమాట. అసలు పోయిన వాళ్ళ ఇంట్లో కంటే బయట వాళ్ళు వచ్చేవాళ్ళు బళ్ళు ఏడుస్తుంటారు. అందుకనే ఉన్నోళ్ళు కూడా పాపం ప్రిపేర్ అయి ఉంటారు. ఆటో ఆగానే ఏడుస్తారు, ఆటో వెళ్ళిపోగానే ఆపేస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఇప్పుడు చూసారు ఎప్పుడన్నా? చచ్చిపోయిన వాళ్ళ బాడీ అక్కడ ఉంటుంది, వీళ్ళు గమ్మున ఆడుకుంటుంటారు మామూలుగానే. ఎక్కడి నుంచి ఆటో వస్తుంది, పల్లెటూరు నుంచి, ఆటో దిగ్గానే ఏడుస్తారు గట్టిగా. ఇది ఎక్కడ ఏడిపోతుంది నాకు అర్థం కాదు. ఆటో దిగ్గానే ఏడ్చి అమ్మో అని ఏడుస్తారు అనమాట. వాళ్ళు కూడా అట్లాగే ఏడ్చుకుంటూ వస్తారు. మేము మా ఇంట్లో చూసేవాడిని, మా ఊర్లో. ఆ మాట చూడండి, ఇప్పుడు ఓదార్చడానికి వచ్చి ఏడవటానికి వచ్చారు వాళ్ళు. సో వాళ్ళు వచ్చేది ఓదార్చడానికి కాదు, బాధని పెంచడానికే. బాధలో ఉన్నప్పుడు మౌనంగా ఉంటే సెటరేట్ అయిపోద్ది, వచ్చి కాసేపు పక్కన కూర్చుంటే సెటరేట్ అయిపోద్ది. కానీ వాళ్ళు అనే మాటలు ఉంటే చూసారా, నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అనుమతించిన వాడు దేవుడు. దాని వెనక గుర్తుపెట్టుకోవాల్సింది, ఆదుకోవాల్సిన వాడు కూడా దేవుడే. అనుమతించిన వాడు దేవుడు, ఆదరించవలసిన వాడు కూడా దేవుడే. ఆయన ఆదరణ కంటే ముందుగా మన దగ్గరికి వచ్చి ఒక ఫాల్స్ ఆదరణ ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటామండి అంటే లోకం ఇచ్చే ఆదరణ. మనం ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం? వాళ్ళు వస్తే బాగుండేది, ఎందుకు ఆడవటాయిగా, అవి రానన్న రాలేదు. గుర్తుపెట్టుకోండి, అక్కడ రాయబడిన మాట, వాళ్ళు చేరి ఏడుస్తున్నారు, ఓదారుస్తున్నారు కదా. వనెద్దుకు వచ్చిండేది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళింది, కానీ మరియ ఇంట్లో కూర్చుని ఉంది. ఎప్పుడు ఇవి ఇంట్లో కూర్చోవటమే, ఆవిడేమో అటు ఇటు తిరుగుతుంది, కాస్త చక్క పెడతా ఉంది కదండి. ఇప్పుడు నా మాట వినండి, మార్తమ్మ గారు గతంలో మంచి పని చేసింది, ఇప్పుడు ఏం చేస్తుందంట? కూర్చుని మళ్ళీ ఏడుస్తూ ఉంది, ఎంత మంచి పని చేస్తుందో. తర్వాత రండి, తర్వాత మాట కూర్చుని ఉండేను. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినాను దేవుడు నీకు అనుగ్రహించిన నేను ఎరుగుదును. ఆ కొంచెం డైలమాలో ఉంది, అడుగుదామా వద్దా, లేపమని అడిగితే ఏమనుకుంటాడు, విశ్వాసాలు అనుకుంటాడేమో. సో మరి ఏంటని చెప్పి డైలమాలో ఉంది కాబట్టి భలే విచిత్రంగా మారుతుంది అనమాట. సో మన జీవితంలో కొన్నిసార్లు ఏమంటుంది, అంబులెన్స్ ఎక్కి తీసుకెళ్తే బాగుండేది బెదరు, ఆ అంబులెన్స్ కదా ఈ హాస్పిటల్కి వెళ్తే బాగుండేది, ఎక్కడికి వెళ్ళినా పోయేదే. దేవుని అనుమతి లేకపోతే 1/2 సెకండ్ ఎక్కువ బతకం. దేవుని అనుమతి ఉంటే 1/2 సెకండ్ ముందు చచ్చిపోం.
కాబట్టి దేవుని మీద ఆనుకున్నవాడు మరణం దగ్గర కలవరపడేవాడు కాదు. కానీ ఈ మాట చెప్పండి, నువ్వు ఉంటే బతికేవాడే, ఆయన ఎందుకులే మనం అనుకునే లాభం అని చెప్పి అంటుందంటే, కొన్నిసార్లు మళ్ళీ ఏమంటుంది చెప్పండి, ఒక చిన్న హోప్ మిగిలిపోయేది. చాలామంది అంటారు, డబ్బు ఉంది బ్రదర్, కానీ ఆ రోజు ఎందుకు ఆలోచించాను, కొంచెం ఖర్చు పెట్టుంటే అంటారు అనమాట. రైట్? ఆ మాట అన్నప్పుడు వాళ్ళకి ఏం రిగ్రెట్ ఉంది చెప్పండి, ఏముండిపోయింది? డబ్బుండి నేను ఏం చూపించుకోలేకపోయాను, ఏం చూపించని అవ్వదు, ఇక మేలు చేసి వెళ్ళిపోయారు, సంతోషపడాలా, లేకపోతే మొత్తం ఖాళీ అయ్యేది. అలాంటి రోజుల్లో మనం బతుకుతా ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది దేవుని యొక్క ఆదరణ మాత్రమే. కానీ ఎప్పుడైతే మనుషుల ఓదార్పు కోసం చూస్తూ ఉంటామో, మనిషి ఎప్పుడు మనిషే. ఒకటి మాట చెప్తాను, కాకి ఏలియా గారికి ఆహారం తెచ్చింది, అయినా అది కాకే. కాకి అన్న పరిశుద్ధ జంతువా? కాకి అన్న పరిశుద్ధమైన పక్ష లిస్టులో ఉండలేదు కదా, అపరిశుద్ధమైనదే కదా. కానీ ఏం తీసుకొచ్చింది? ఆహారం తీసుకొచ్చి పెట్టింది. కాకే ఆహారం తెచ్చినంత మాత్రాన కాకేమి కోయేది, పావురం లేకపోతే ఇంకోటేది కాదు. మన జీవితాల్లో కొంతమంది ఆదరిస్తారు, కానీ ఎవరు కాకులే. అర్థమవుతుందండి సత్యం, వాళ్ళు ఆదరిస్తారు. రైట్? సో కాకే, ఆ కాకి తెచ్చే ఆహారం మంచిదే కావచ్చేమో, కానీ కాకి బతుకు ఏం మారదు. చాలాసార్లు లోకం ఇచ్చే ఆదరణ అద్భుతంగా అనిపిస్తుంది, కానీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దాని వెనక ప్రమాదం కూడా లేకపోలేదు. కొన్నిసార్లు మనం ఎవరిని ఆనుకుంటామని అంటే లోకం మీద డిపెండ్ అవుతూ ఉంటాం. రిలై ఆన్ గాడ్, దేవుని మీద ఆనుకుంటే బెస్ట్ కదండి. సో ఇక్కడ వాళ్ళు అంటున్నారు, సరే అయింది ఏది అయిపోయింది ప్రభు, నువ్వు వచ్చి ఉంటే బాగుండేది, సర్లే కానీ ఏదైతే అయిపోయింది ఇంత డిస్కషన్ చేస్తుంది. ప్రభు ఏమనుకుంటారు చెప్పండి, మనసులో బహుశా ఏమనుకుంటారు చెప్పండి, తర్వాత జరిగేదాని గురించి చూడండి. నెక్స్ట్ వచ్చింది చూడండి ఏమన్నట్టుదో, వచ్చినాడని చెప్పాను, 23 వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, ఆమె కన్ఫ్యూజన్ మైండ్ ఎలా చూడండి. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఆయన తిరుగుతున్నా నేను. ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఆవిడ? థియాలజీ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. సో మనం చాలాసార్లు మనం ఉన్నటువంటి థియాలజీ మామూలు థియాలజీ కాదు. రైట్? ఆయన తెలుసులే ప్రభు, నాకేం తెలియదు, ఆయన వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు, లేపుకెళ్ళిపోతాడు, మేము లెగుస్తాం మధ్యాకాశంలో, బోల్డ్ పాటలు పాడేసింది. ఇలా పాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంది, దేవుడు ఇప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో మాట్లాడతారు, వర్తమాన కాలంలో మాట్లాడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, అతడు లేచును అనేది ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? లేచాడు లేస్తాడు కాదు, లేచును అనే మాట ప్రజెంట్ టెన్స్లో కదా. దేవుడు ఎప్పుడు మాట్లాడినా, ఎవరి ద్వారా మాట్లాడినా వర్తమాన కాలంలోనే వర్తమానం ఇస్తాడు. కానీ మనకు అది ఎలా అర్థం అవుతుంది? అది గతం భవిష్యత్తు అయితే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో మాట్లాడేది వర్తమాన కాలంలోనే మనకు వర్తమానం ఇస్తూ ఉంటాడు ఎక్కువసార్లు. రైట్? ఇక్కడ జరిగిన మాట అతడు లేచును అని చెప్పాను. చెప్పక ఏమంది ఆవిడ అనేసింది కదా. ఆవిడేం ఆలోచిస్తుంది? భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంది. దేవుడు ప్రజెంట్ టెన్స్లో మారితే ఫ్యూచర్ టెన్స్లో ఆలోచిస్తూ ఉంది. ఇది ఎంత స్పీడ్ చెప్పండి, మనం అంత ఫాస్ట్ మనం కదండి. యేసుప్రభు వారేమో ప్రజెంట్ టెన్స్లో మారుతున్నాడు, ఆవిడేమో ఫ్యూచర్ టెన్స్లో ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా ఆలోచించకండి. కిందకి ఆయన ఏమంటాడు, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె సమాధానం చూడండి, అవును ప్రభా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను అయితే చెప్పాను. ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. అర్థమవుతుందండి. సో ఈ కన్వర్జేషన్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నమ్ముచున్నాను అనే మాట తాపితే సరిపోయేది. ఆవిడేమని చెప్పండి, అవును ప్రభా, నీవు ఈ లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముతున్నాను. యేసు అని అనలేదు ఆవిడ, క్రీస్తు అని అంటా ఉంది కదండి. నువ్వు అభిషిక్తుడు, నాకు తెలుసు. క్రీస్తు ప్రభువారి పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడేవారు కాదు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన దేవుడు మన జీవితాలతోనే ఉన్నారు, మన జీవితాల్లో ఆయన పనిచేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆగిన తర్వాత మళ్ళీ అక్కగారిని పిలుచుకురమ్మంటారు. పిలుచుకొచ్చిన తర్వాత 33 వచనం 32 చదువుకుందాం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండినడలా నా సహోదరుడు చావకుండినా నేను. మళ్ళీ ఈవిడు కూడా అదే మాట మాట్లాడింది. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరని అడుగగా వారు, ప్రభువా, వచ్చి చూడుడని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించిన చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన
ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. 2 రకాల గుంపులు ఉన్నాయి అక్కడ మళ్ళీ. సో ఒక గుంపు ఏమంటున్నారు, యేసుప్రభు నమ్మకం నేను బాగుపడ్డారు అమ్మాళ్ళు, యేసుప్రభు నమ్మకం నేను బాగుపడ్డారు. ఇదొక గుంపు. లేదండి యేసుప్రభు మంచివాడే అని చెప్పి గుంపు కదండి. ఈ 2 మాటల తర్వాత లాజరు బయటికి రానగానే బట్టలు అదే ప్రేత వస్త్రాలు తీసేసి వస్తే బాగుండేది, అట్టగా నడిచి వస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు అక్కడ ఊహించండి ఒకసారి. ప్రేత వస్త్రాలతో నడిచి వస్తున్నాడు, ఎంతమంది ఉంటారు అక్కడ? మీరైతే ఉంటారా? ఎరగ తీసుకుపడేవాళ్ళు వెనక్కి, అంతే కదండి. సమాధిలో పెట్టి 4 days అయింది, బయట రావాలి. ఇక్కడ ఒక చిన్న మాట గుర్తు చేస్తానే, ఈ మధ్య ఒక ఊరు వెళ్తే ఒక తమ్ముడు తన సాక్ష్యం చెప్తూ తను చెప్పలా, వాళ్ళ అక్కగారు చెప్పారు. ఏమన్నారంటే, మా 10 మంది పిల్లలు ఇచ్చినాడన్న, మా అమ్మ 80 or 75 years మధ్య చనిపోయింది. చనిపోయినప్పుడు మేము అద్దింట్లో ఉంటున్నాం. అద్దింట్లో ఉంటే వాస్తవానికి ఎవరు కూడా ఎక్కువ రోజులు ఉంచుకోరు, బయట పెట్టేయమంటారు కదా. మా వాడు బెడ్రూమ్లో పెట్టుకున్నాడు వాళ్ళ అమ్మని, బెడ్రూమ్లో పెట్టుకున్నాడంట వాళ్ళ అమ్మగారిని. మా అమ్మని బయట పెట్టినాను, ఎందుకంటే మా అమ్మ అన్నాడంట. ఆ తర్వాత మామూలుగా చనిపోయిన వాళ్ళని 1, 2, 3 మ్యాక్సిమం 4 రోజులు బరియలు చేస్తారు. ఆయన 7 రోజుల్లో అంత లోపల పెట్టి ఉంచాడు, ఎందుకంటే వాళ్ళ అక్కగారు దుబాయ్ నుంచి రావాలంట. సరే 7 రోజుల పాటు అలాగే పెట్టారు. పగలంతా ఏడ్చేవాడు అంటే, రాత్రి పడుకునేవాడు. ఆయన వయసు 35. మధ్యలో లేసి అమ్మని తీసుకెళ్ళి చూసుకునేవాడు అంట. పిచ్చోడేం కాదు, మంచివాడు, ఇంజనీర్. ఆయన చాలా మంచి ఇంజనీర్, ఆయన మంచి కన్స్ట్రక్షన్ చేస్తాడు అబ్బాయి. సో అయిన తర్వాత 7 days అయిపోయింది. ఇక ఊళ్ళో అందరూ ఆ అక్క అన్నారు, అయ్యా ఆడు ఏడిపోయామో కానీ వంటలేక నేను చచ్చిపోయినా, వచ్చిపోయే వాళ్ళకి అంత నేను చెప్పింది అన్నమాట. రైట్, ఒక 50 మంది వచ్చేవాళ్ళు అంటే అక్కడ వంట చేయాలా, మరి అమ్మ ఇంట్లో ఉన్నదిగా, బయట పెట్టేవాడు కాదు. 7 రోజుల తర్వాత తీసుకెళ్ళి బరియలు చేశారు. ఈ అబ్బాయి కంటే మనసు చచ్చిపోలేదంట. ఒకరోజు వెళ్ళి, అక్క అమ్మని చూసి వద్దాం పానాడంట. ఒరే అమ్మని చూసి రావటం ఏంట్రా, 15వ రోజు వచ్చింది కదంటే, లేదక్క అమ్మని చూసి వద్దాం. 15వ ఏమైంది అందంట. కాదురా, మొఖం ఉబ్బిపోద్ది, ముక్కు పగిలిపోద్ది, స్మెల్ వస్తాయి అంటే, అట్లేం కాదు అమ్మ దగ్గరికి వెళ్దాం అన్నాడంట. అనిన తర్వాత ఊరుకోరని చెప్పంటే, సరే మీరు రావట్లేదు అని చెప్పి సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడంట. అయ్యా మా అమ్మని చూడాలని ఉందని. ఒరే నీకు పిచ్చి ఏంట్రా అంటే, లేదు మీరు చూపిస్తారా చూపించరా అంటే, బాబు మేమైతే చూపించలేము కానీ వాసన వస్తుంది, నువ్వు బాగా అడుగుతున్నావు కాబట్టి మాకు మందు బాటిల్ డబ్బులు మేము తవ్వుతాం, అది పొద్దున పూటరా అన్నారంట. సో 4 వెళ్ళిపోయాడు, మందు ఇచ్చాడంట, వాళ్ళు తాగేశారు, తాగిన తవ్వారంట. ఇది 14వ రోజు సంఘటన. తీసిన తర్వాత అద్దం ఉంటుంది కదండి, అద్దం కాదు మొద్దు అన్నాడంట. తీసి అమ్మ ముక్కుకి ఈయన ముక్కు ఆలోచించి వాసన చూసాడంట. వాసన రావట్లేదు మా అమ్మ అన్నాడంట. ఫోటో తీసుకొచ్చి అక్క అమ్మని చూసి వచ్చానాడంట. నిజంగానే ఆ తర్వాత 30th day అళక్కొచ్చింది, అక్క అమ్మని చూద్దాం అన్నాడంట. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఓపెన్ చేశారు. మళ్ళీ ఓపెన్ చేస్తే అమ్మ ఫేస్ మారింది కానన్నా స్మెల్ రాలా అన్నాడు. మళ్ళీ నాతోనే చెప్పాడు అన్నమాట. అది ఫేస్ మారింది కానీ స్మెల్ రాలేదు అన్నాడు. ఇది ఆశ్చర్యం అన్నాడు. అక్కడ రాపేస్తాను నేను, కాసేపు ఆగుదాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటండి అంటే, ఆ బాబు ముందు 9 మంది ఉన్నారు, వీళ్ళందరేమో పడేయండిరా అంటున్నారు. వాడేమంటున్నాడు, మా అమ్మ నా దగ్గర ఉండాల్సిందేనమాట. రైట్, ఆ బాబు బాగా ప్రేమించాడు, ఇంకా పెళ్లి చేసుకోవాలా, ఎందుకంటే అంటే వాళ్ళ అమ్మగారు అంత ప్రేమించాడు అనమాట. రైట్, ప్రేమించి అంటాడు, మా అమ్మలాగా నాకు ఎవరు కనపడలా, అందుకే నేను పెళ్లి చేసుకున్నాను అనమాట అబ్బాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటండి అంటే, అంతగా ప్రేమించాడు కదా, ఆ ప్రేమించి స్టిల్ ఇప్పుడు ఏడుస్తున్నాడు, ఇప్పుడు చెప్తా కూడా ఏడుస్తున్నాడు మా అమ్మ అనే అన్నమాట కదా. ఈ మాట గుర్తుపెట్టుకుంటే, ఒక సామాన్యమైన సంబంధం దగ్గర ఏర్పడిన బంధానికి ఎంత ప్రేమ ఉంటే మరి ప్రభువుకి అర్థమవుతుందండి. 15వ రోజు అయింది సమ్మద్ధం ఇచ్చాడు, 30వ రోజు అయింది సమ్మద్ధం ఇచ్చాడు. ఆయనకి అంత ప్రేమ ఉంటే పునరుద్ధాన సమయంలో మహిమ దేహాలతో ఎత్తబడినప్పుడు ప్రభు ఎలా కలుసుకుంటాడు మనల్ని? ఆ ప్రేమ మనకు అర్థమైతే, ప్రభా ఈ మంటి శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు అన్నావు అనమాట. రైట్, సో మంటి శరీరానికే ఒక మనిషిగా ఆ వ్యక్తి అంత విలువిస్తున్నప్పుడు మరి మన అంత విలువ ఇవ్వాలా? అర్థమవుతుంది కదండి. మనల్ని ప్రేమించిన ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన అన్నడు వదిలిపెట్టేవాడు కాదు. ఇక్కడ రాయబడిన మాట, యేసు కన్నీళ్ళు విడిచాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన చచ్చిపోయిన తెలిసినోడు ఎక్కడున్నాడో తెలీదా? తెలుసు కదా, కానీ ఎందుకు అడుగుతున్నాడు? ఆయన అడుగుతున్నాడు. అడిగిన తర్వాత చెప్పారు, అక్కడ గుహలో ఉన్నారు ప్రభు అని చెప్పాను, రాయి పెట్టుండాను. యేసు రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభా అతడు చనిపోయి 4 దినాలు అయింది గనుక ఇప్పటికీ వాసన కొట్టిన అతను చెప్పాను. ఎంత చక్కగా చెప్తుందో మరి, యేసు ప్రభు తెలియదు వాసన వస్తుందని. ఇప్పుడే చెప్పాడు ఆయన, పునరుద్ధాన జీవం నేనే అన్నాడు, లెగుస్తారన్నాడు, బతికిన ఆయన విశ్వాసం ఉంచినట్టు చెప్పారు కదా. వాక్యం చదువుతాం కానీ వాక్యాన్ని నమ్మలేం, వాక్యం మాట్లాడతాం కానీ వాక్యం మీద నమ్మలేం. దేవుడు సహాయం చేస్తానని చెప్తాను, నా దగ్గరికి వచ్చేసరికి మనుషులంగా చూస్తూ ఉంటాను, అలాగే చేసినాడు నా చేయడా. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన రేపట్లో ఆయన ఈరోజు ఉన్నాడు. 4 దినాలు వీళ్ళకి
కానీ 4 నిమిషాలు అని ఉన్నాడు అక్కడ, 4 దినాలు 4 సెకండ్ల తర్వాత ఆయన ఉన్నాడు ఆయన, కాబట్టి లేపు రమ్మన్నాడు కదండి. వీళ్ళు వాసన గురించి ఆలోచిస్తూ ఉన్నారు, వాడు లేచి వచ్చే సంగతి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. సో మన జీవితాల్లో మన అండర్స్టాండింగ్ వేరు, దేవుడు పనిచేసే విధానం వేరు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం, నా దేవుడు వినేవాడు, నా దేవుడు నా జీవితంలో కార్యం చేయడానికి సమయం కోసం ఎదురు చూసేవాడు, నా దేవుడు నా జీవితం కోసం రిస్క్ తీసుకునేవాడు, నా దేవుడు నా జీవితంలో కెమెరామెన్ మాత్రమే కాదు కంఫర్ట్ చేసేవాడు, నా దేవుడు నా కోసం దుఃఖపడేవాడు, నా దేవుడు నన్ను తన కోసం సాక్షిగా వాడుకునేవాడు. ఇది దేవుడు ఒక మంటి మనిషికి ఇచ్చే గొప్ప ఘనత. అది మనకు అర్థమైతే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన పాదాలను వదిలి పక్క వెళ్ళిపోలేం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన ఆదరించుకుని ఉండలేం. కాబట్టి విన్న ఈ విషయాల దగ్గర మన జీవితాన్ని పెట్టుకుని, ప్రభా నా జీవితంలో ఇప్పుడు నడుస్తూ ఉన్న పరిస్థితి నువ్వు చూస్తున్నావా, నువ్వు మానిటర్ చేస్తున్నావా, నువ్వు పని చేస్తావా, చాలు ప్రభా, నువ్వు చూసే దేవుడివి, ఆదరించే దేవుడివి, పట్టించుకునే దేవుడివి, సమస్తాన్ని సమకూర్చి నడిపించే దేవుడివి, అంత మాత్రమే కాదు కన్నీరు తుడిచే దేవుడివి, తర్వాత ఆదుకునే దేవుడివి, ఆ తర్వాత ఓదార్చే, ఇన్ని చెప్పుకోవచ్చు అసలుగా. మీకు అర్థమైన దాన్ని బట్టి, అనుభవించిన దాన్ని బట్టి ఒక చిన్న మాట దేవునికి చెప్పి ఆరాధించగలిగితే అద్భుతంగా ఉంటుంది. తల వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి కానీ, లేదా సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ దేవునికి వచ్చే ఆరాధన చేద్దాం.